ఆపరేషన్ సింధూర్ కి బ్రేక్ పడగానే కుహానావాదులు రెచ్చిపోయారు. సోషల్ మీడియా వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద కావలసినంత బురద చల్లేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రక్షణ రంగం దూసుకుని పోయేదని, ఇప్పుడు అంతా చతికిల పడిందని ప్రచారం చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ముందు చాలా నష్టాలు వచ్చాయంటూ కాకి లెక్కలు చెబుతూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవాలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ తో మనకి కొన్ని స్పష్టమైన ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. ఒకటి, పాకిస్తాన్ గడ్డ మీద ఏ మూల స్థావరాలు అయినా మనం నాశనం చేయగలం. ఎంచుకున్న లక్ష్యాన్ని సూటిగా స్పష్టంగా సర్వనాశనం చేయడం మన సైన్యం గొప్పతనం. ఆధునిక టెక్నాలజీ, బలమైన నైపుణ్యం, పటిష్టమైన సాధన సంపత్తితో ఈ విజయం సాధ్యమవుతోంది. మరోవైపు పాకిస్తాన్ మన మీదకు ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు, బాంబులను ఆకాశంలోనే పేల్చేసి శత్రువుకి భయంకరమైన ఛాలెంజ్ విసిరాము. దీంతో పాకిస్తాన్ తప్పనిసరిగా కాళ్లబేరానికి వచ్చింది. మరోవైపు ప్రపంచ దేశాలకు భారతదేశ సైనిక పటిమ తెలిసి వచ్చింది. ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన బలమైన ఆయుధ సంపత్తి గురించి ప్రపంచం ఇప్పుడు మాట్లాడుకుంటోంది. భారతదేశం దగ్గర మేలు రకం ఆయుధ సంపత్తి ఉంది అని ప్రపంచ దేశాలకు తెలిసి వచ్చింది. నిజానికి ఇటువంటి ఆయుధ సంపత్తిని భారతదేశం కొంతకాలంగా ఇతర దేశాలకు అమ్ముతున్నది కూడా. దీని ద్వారా బోలెడు ఆదాయం మరియు ఇతర దేశాలతో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకోగలుగుతోంది. ఇదంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు ఆయన టీం దూరదృష్టితోనే సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీ పాలనతో పోల్చుకుంటే ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో రక్షణ రంగ ఎగుమతులు విపరీతంగా పెరిగాయి. 2013-14 ఆర్థిక సంవత్సరానికి 686 కోట్లుగా భారతదేశ రక్షణ రంగ ఎగుమతులు ఉండేవి. 10 ఏళ్ల నరేంద్ర మోదీ పాలన తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి 23,622 కోట్లకు చేరాయి. అంటే గత 10 ఏళ్లలో భారతదేశ రక్షణ రంగ ఎగుమతులు దాదాపు 34 రెట్లు పెరిగాయి. భారత్ ప్రస్తుతం దాదాపు 80కి పైగా దేశాలకు రక్షణోత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు మేలు రకం ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ ఎగుమతులు చేయగలుగుతున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద విశ్వాసం కొద్దీ ఈ ఉత్పత్తులని విరివిగా కొంటున్నారు. దీంతో 2029 నాటికి 50,000 కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్ను భారత్ రక్షణ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. భారత్లో తయారయ్యే రక్షణ ఉత్పత్తుల పనితీరు, ఖచ్చితత్వం, శక్తియుక్తులపై ఇతర దేశాలకు నమ్మకం ఏర్పడింది. అందువల్లే అవి భారతీయ రక్షణ రంగ సంస్థలకు పదే పదే ఆర్డర్లు ఇస్తున్నాయి. పర్యవసానంగా గత 10 ఏళ్లలో భారత రక్షణ రంగ ఎగుమతుల్లో స్థిరమైన వృద్ధి సాధ్యమైంది. మరోవైపు ఈ ఎగుమతులు అన్నీ పూర్తిగా ప్రభుత్వం కనుసన్నల్లోనే సాగుతున్నాయి. దొంగదారులు, అక్రమాయుధాలు, స్మగ్లింగ్ మార్గాలను భారత ప్రభుత్వం పూర్తిగా మూసివేసింది. భారత భూభాగం మీద నక్సలిజం వంటి తీవ్రవాద సంస్థల్ని నిర్మూలించడం ద్వారా భారత్ పటిష్ట చర్యలు తీసుకోగలిగింది. ఆపరేషన్ సింధూర్ పుణ్యమా అని ప్రపంచ దేశాలకు భారత సత్తా మరోసారి తెలిసి వచ్చింది. దీంతో భారతదేశంలో తయారైన ఆయుధాలు, టెక్నాలజీ పరికరాలకు విపరీతంగా డిమాండ్ వచ్చింది. శత్రువు మీద దాడి చేయడం ఒక ఎత్తు అయితే శత్రు దాడులను ఎదుర్కోవడం మరో ఎత్తు. ఈ మాదిరిగా 2 రకాల ఆయుధ సంపత్తిని భారతదేశం తయారు చేసుకుంటుంది. అసలైన ఆత్మనిర్భర్ భారత్ను రక్షణ రంగంలో చాటి చెప్పగలిగింది. కళ్ల ముందు వాస్తవాలు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో ప్రచారాలు ఆగడం లేదు. అందుచేత నిజమైన జాతీయవాదులు చొరవ తీసుకొని ఈ వాస్తవాలు మరో నలుగురికి తెలియచేయాలి.